సంజీవిని డిజిటల్ సర్వీస్ సెంటర్ గురించి మాట్లాడారు. అక్కడ డాక్టర్ ఉండడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అక్కడ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో ఫీడ్ చేసి చెప్తుంది, ఒక మందు వేసుకునే బదులు ఇంకొక మందు వేసుకుంటే రైతు ఆ యొక్క పేషెంట్ ప్రాణం పోతుందని మీరు తెలియకుండా మాట్లాడారు. ఒకటయ్యా, మీరు చదువుకున్నటువంటి విజ్ఞులు, మీరు ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తులు. సంజీవిని డిజిటల్ సర్వీస్ సెంటర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డాక్టర్ కాదండి. అది డాక్టర్ల స్థానంలో యంత్రాలను పెట్టే వ్యవస్థ కూడా కాదది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం వైద్యులకు సహాయపడే సాంకేతిక వ్యవస్థ అది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తున్నారు, మనం అపోలో హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్కి పోతే మీరు స్కానింగ్ తీసుకురమ్మంటున్నారు. స్కానింగ్ అనేటువంటిది వద్దని చెప్తే ఎట్లా అండి? అది ఒక వ్యవస్థ, సాంకేతిక వ్యవస్థ లోపల ఉన్నటువంటి దానికి. రెండవది, రోగి యొక్క గత వైద్య చరిత్ర, పరీక్షల నివేదికలు, మందుల వివరాలని ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులో ఉంచడంతో పాటు వైద్యులకు మరింత వేగంగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే విధంగా ఉపయోగపడే వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అంతేకాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది డాక్టర్ కాదు. డాక్టర్కు ఉపయోగపడేటువంటి ఒక వ్యవస్థ, ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక వ్యవస్థ. ఈ విషయం కూడా తెలియకుండా ప్రజలను మభ్యపెట్టేటట్టు మాట్లాడడం అనేటువంటిది ప్రతిపక్ష నాయకులకి అవగాహన లోపం. ఈ విధంగా వాళ్ళు మనకి మంచి సర్వీస్ అందిస్తుంటే తెలుసుకొని మాట్లాడండి. దాంట్లో నిజంగా మీకు లోపం కనపడితే తెలియజెప్పండి. ఖచ్చితంగా మేము దాన్ని సరిదిద్దుకుంటామని తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో ఆరోగ్య రంగంలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక సంస్కరణే సంజీవిని డిజిటల్ సర్వ్ సెంటర్. దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కాదు, రాకముందే గుర్తించి నివారించడం. రెండవది, ఆయన ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు ఉంటుంది. గ్రామ సచివాలయం, పిఎస్సి, ఏరియా హాస్పిటల్, జిల్లా ఆసుపత్రి లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎక్కడికి వెళ్ళినా రోగి యొక్క వైద్య చరిత్ర మనం ఇచ్చినటువంటి ఆ యొక్క ఐడి నెంబర్ చెప్తే అక్కడ వచ్చేస్తుంది. ఇది డిజిటల్, ఇది సంజీవిని అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ వస్తాడు, అది మీకు చెప్తాడని చెప్పి ప్రతి విషయాన్ని కూడా అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి తపనతో ఉన్నారు. అయ్యా, ప్రజలు అటువంటిది నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజెప్తూ, ఒకే పరీక్షను పదే పదే చేయాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా గతంలో మనం చేసినటువంటి వీటి యొక్క రిపోర్ట్స్ మనకి అక్కడే డిజిటల్ దాంట్లో ఉంటాయి. ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, ఎనీ పిఎస్సి హాస్పిటల్, ఎనీ మనకి జిల్లాలో రిమ్స్ హాస్పిటల్స్కి వెళ్ళినా ఈ యొక్క రికార్డు అక్కడ ఉంటుంది. మీకు రోగి భయపడాల్సిన పని లేదు, రోగి ఖర్చు తగ్గుతుంది, టెస్టింగ్స్ మరలా చేయించుకునే ఖర్చు తగ్గుతుంది. అత్యవసర పరిస్థితులలో నీవు ఆ నెంబర్ చెప్పిన వెంటనే నీ డేటా అక్కడ ఉంటుంది, హెల్త్ డేటా. అప్పుడు సమయం వృధా అవుతుంది, రోగి ప్రాణాలని కాపాడేదానికి మేలు ఉంటుంది. అలాగే దీని ద్వారా బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి వ్యాధులని ముందుగానే గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యని సేవలను అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇది కేవలం డిజిటల్ వ్యవస్థ కాదు, ప్రతి కుటుంబ ఆరోగ్య డిజిటల్ భరోసా ఇదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆ రోజు